ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడే. మరి ఇలా డిసెంబర్ వాయ జనవరి పోతుంది, ఇక ఫిబ్రవరిలో పడుతున్నాం. మరి అయిందా? అంటే ఏ రకంగా వాళ్ళు పచ్చి అబద్దాలు ఆడినరు, ప్రజల్ని మోసం చేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు మనం రైతు బంద్ వేస్తాము అని బ్యాంకులో చెప్పినాం, మనం ప్రచారంలో చెప్పినాం. యాసంగి పంట రైతు బంధు పడుతుందంటే పోయినరు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అది ఆపిండ్రు. రైతు బంద్ వేస్తామంటున్న వీళ్ళు ఆపాలని ఆపిండ్రు. ఆపుడే కాదు, ఇంకో మాట అన్నారు, ఏగో ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక అయితే 15,000 వస్తాయి, మీకు ఎక్కువ పైసలు వస్తాయి అని మాట్లాడిండ్రా లేదా? మరి పడ్డాయే 15,000? ఆ 15 దిక్కు లేదు, పడే 10 చక్కగా పడతలేవు. మన కేసీఆర్ ఉండగా కట్టుకొత్తుతే పొద్దుగా లేసే వరకు సగం ఊరంతా ఫోన్లు మోగుతుండే ఒకటే నాడు మొగలే. ఇవాళ ఏమైంది? ఆ 10,000 పడ్డాయా? ఒక్కసారి చూడండి ఏమన్నారు ఆ రోజు ఏమన్నారు? 10 కాదు 15 ఇస్తాము అన్నారు. 15,000 రూపాయలు